మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఊరట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో మృతి చెందిన సింగయ్య కేసులో తనపై అక్రమ కేసు బనాయించారని, ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ ఏటుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ను నిన్న విచారించి ఈ రోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈరోజు విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూలై 1వ తేదీకి వాయిదా వేసి అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని తీర్పు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి మీదనే కాదు, కారులో ఉన్న వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోరాదని ఉత్తర్వులు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ఉత్తర్వులు కారులో ప్రయాణించిన వ్యక్తులకు కూడా వర్తిస్తుందని, వారిపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోరాదని తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, కారులో ఉన్న వారిని కేసులో ఇరికించడం ఏంటని అడిగితే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ దూరంగా ఉంచండి.